బౌద్ధ మతాన్ని స్థాపించిన గౌతమ బుద్ధుని జన్మస్థలం నేపాల్లోని లుంబిని ప్రాంతం. గౌతమ బుద్ధుడు నేపాల్లోని లుంబిని ప్రాంతంలో జన్మించాడు. చరిత్రకారుల అంచనా ప్రకారం గౌతమ బుద్ధుడు క్రీస్తు శకం 563లో జన్మించాడు. ఇతని తండ్రి శుద్ధోల్లాసవంతమైన రాజ్య కుటుంబం వారిది. గౌతమ బుద్ధుని తొలి పేరు సిద్ధార్థుడు. 15 ఏళ్ల వయసులోనే యశోధర అనే ఆమెను వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు ఒక కుమారుడు కూడా పుట్టాడు. అతని పేరు రాహుల్. అతనికి బుద్ధుడు మార్షల్ ఆర్ట్స్ కూడా నేర్పించాడు. గౌతమ బుద్ధుడు 29 ఏళ్ల వయసులోనే తన కుటుంబాన్ని వదిలి ప్రజల కష్టాలను నివారించే సత్యాన్వేషణ కోసం ఈయన సన్యాసం తీసుకున్నారు. కఠినమైన తపస్సు చేశాడు. ఆ తరువాత సన్యాసం అనేది నిరర్థకమైనది అని భావించి వదిలేశాడు. ఆ తర్వాత 35 ఏళ్ల వయసులోని ధాన్యం ద్వారా ప్రపంచంలోని కష్టాలను పరిష్కార మార్గాలను అర్థం చేసుకునేందుకు ప్రయత్నించాడు. అలా ప్రస్తుతం బీహార్లోని గయా అనే ప్రాంతంలో ఒక చెట్టు కింద జ్ఞానం చేస్తూ జ్ఞానోదయం పొందాడని చెప్తూ ఉంటారు. ఆ ప్రాంతానికి బుద్ధగయ అనే పేరు కూడా వచ్చింది. తర్వాత దాదాపు 45 ఏళ్ల పాటు అనేక ప్రాంతాల్లో తన సత్య మార్గాన్ని, తన సిద్ధాంతాన్ని బోధించాడు. సామాన్యులకు సులువుగా అర్థమయ్యేలా పాళీ భాషలో ఆయన బోధిస్తూ ఉండేవాడు. ఆ తర్వాత 80 ఏళ్ల వయసులో బోధిధర్ముడు తుది శ్వాస విడిచాడు. ప్రపంచానికి భారతదేశం ఇచ్చిన బెస్ట్ గిఫ్ట్ బౌద్ధ ధర్ముడు.